పిఠాపురంలో శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. కాసేపట్లో భారీ ర్యాలీగా గొల్లప్రోలు జాతీయ రహదారిపై ర్యాలీ మొదలుపెట్టనున్నారు. గొల్లప్రోలు తహసీల్దార్ ఆఫీస్ కూడలి నుంచి సూర్యుడి చెరువు, పిఠాపురం దోళ్ల సంత, చర్చ్ సెంటర్, పిఠాపురం బస్టాండ్, పాదగయ క్షేత్రం వరకు ర్యాలీ చేయనున్నారు. తర్వాత ఎంపీడీఓ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ నేరుగా నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందించనున్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోజు నామినేషన్ వేయబోతున్నారు. ప్రస్తుతం అక్కడ హడావుడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ వర్మ. జనరల్ గా సభలు, రోడ్ షోలు అంటేనే ప్రజలు ఏ స్థాయిలో వస్తారో మనకు తెలియదు కదా, అలాంటిది నామినేషన్ అంటే ఇంకా హడావుడి ఎలా ఉంటుందో, ఏ స్థాయిలో కార్యకర్తలు హాజరవుతారో మనం ఊహించాల్సిన అవసరం లేదు. సో ఎలా ఉంది అక్కడ, మీకు ఎలా కనిపిస్తుంది హడావుడి? అసలు ఈరోజు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ది? ఎన్ని గంటలకి ర్యాలీ మొదలు కానుంది? గుడ్ మార్నింగ్ సతీష్. ప్రస్తుతం పిఠాపురం అంతా కూడా పవన్ కళ్యాణ్ వేవ్. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారా తమ ప్రాంతానికి పూర్తిగా కూడా మరికొద్ది సేపట్లో, ఎందుకంటే 11 గంటల ప్రాంతానికి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నామినేషన్ వేయడానికి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఎంపీడీఓ ఆఫీసు ఈ కార్యాలయంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. పూర్తిగా కూడా ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ప్రజలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా అశేషమైన జనాలు పూర్తిగా కూడా ఆయన అభిమానులు అయితేనో కార్యకర్తలు అయితేనో కూటమి భాగస్వామ్యంగా ప్రస్తుతం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న తరుణంలో ముఖ్యంగా టీడీపీ, బీజేపీ అలాగే జనసేనకు సంబంధించి కార్యకర్తలందరూ కూడా భారీ ఎత్తున తరలి వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈరోజు షెడ్యూల్ ప్రకారం ఏదైతే చేబ్రోలు తన నివాసం నుంచి 9:30 గంటల ప్రాంతానికి గొల్లప్రోలు టౌన్ ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ పాదగయ్య పూజలు చేసుకుని అటు తర్వాత ఎంపీడీఓ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఎస్ రామసుందర్ రెడ్డికి తమ నామినేషన్ పత్రాలని అయితే పవన్ కళ్యాణ్ దాఖలు పరుస్తారు. ముఖ్యంగా తొలుత 9:30 నుంచి చేబ్రోలు తన నివాసం నుంచి బయలుదేరి గొల్లప్రోలు సెంటర్, టౌన్ సెంటర్ దగ్గరికి రావడం, అక్కడి నుంచి ఏదైతే గొల్లప్రోలు తహసీల్దార్ సెంటర్ నుంచి అటు తర్వాత సూర్యుడి చెరువు, అలాగే ఏదైతే పిఠాపురం పశువుల సంతకు సంబంధించి పశువుల సంత సెంటరు, అటు తర్వాత చర్చి స్క్వేర్ సెంటరు, ఆ చర్చి సెంటర్ తర్వాత పిఠాపురం హాస్పిటల్, అలాగే తర్వాత పోలీస్ స్టేషన్, అటు తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్, అటు మీదుగా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత పాదగయ శ్రీపాద వల్లభుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి వచ్చి ఎంపీడీఓ ఆఫీస్కి తన నామినేషన్ పత్రాలని దాఖలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంపీడీఓ ఆఫీసు కార్యాలయం, అటు తర్వాత ఒక హైవేకి ఒకవైపు పూర్తిగా కూడా ఈ ఎంపీడీఓ ఆఫీస్ ఉన్న నేపథ్యంలో అటు తర్వాత రోడ్డుకి దీనికి ఆపోజిట్గానే పాదగయ క్షేత్రం, శ్రీపాద వల్లభుడి క్షేత్రం కూడా ప్రస్తుతం అక్కడ ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. అక్కడ ఇది సుదూరంగా కనపడుతున్న ఆలయ గోపురాలు కూడా చూస్తున్నాం. ఆ ఆలయంలోనే శ్రీపాద వల్లభుడి దర్శనం, అక్కడ ప్రత్యేక పూజలు. అటు తర్వాత ఎదురుగా అక్కడి నుంచి తన కాన్వాయ్లో ప్రస్తుతం ఎంపీడీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయడానికైతే పవన్ కళ్యాణ్ అయితే మరి కొద్దిసేపట్లో రానున్నారు. ఏదైతే నిన్నటి రోజు తాడేపల్లిగూడు, ఉంగుటూరు సభలకు సంబంధించి హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా ఆ సభలు రద్దు చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా చేబ్రోల్లోనే
ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన్ని చూసేందుకు ఆయన నామినేషన్కి తోడుగా మేము ఉన్నామంటూ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు పూర్తిగా పిఠాపురం నియోజకవర్గాన్ని తమ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకులు ముఖ్య నేతలందరూ కూడా ప్రస్తుతం ఎంపీడీఓ ఆఫీస్కి ప్రస్తుతం ఇక్కడికే తరలి వచ్చారు. అయితే నియోజకవర్గంలో ఏదైతే గొల్లపురంలో సెంటర్లో ర్యాలీగా ప్రారంభించి అక్కడి నుంచి కూడా పాదగయ వరకు పవన్ కళ్యాణ్ ర్యాలీ రోడ్ షో చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో గొల్లపురంలో సెంటర్లో ఈ పూర్తిగా అభిమానులు కార్యకర్తలందరూ కూడా భారీ ఎత్తున అక్కడికి గుమ్మిగూడిన నేపథ్యంలో ముఖ్య నేతలందరూ కూడా ప్రస్తుతం ఎంపీడీఓ ఆఫీస్కి తరలి వస్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో అదే 11 గంటల నుంచి 3 గంటల లోపు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో సరిగ్గా ఈరోజు మంగళవారం ఏదైతే పవన్ కళ్యాణ్ ఆరాధించే హనుమంతుడు రోజు ఈరోజు హనుమత్ జయంతి కావడం, ముహూర్తం కూడా ఈరోజు పెట్టుకోవడం, అశేషంగా కూడా జనం రావడం. అయితే ఈ నామినేషన్కి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసిన పరిస్థితుల్లో రోడ్డు షోకి సంబంధించి తమ అభిమాన నాయకుల్ని వస్తున్న తరుణంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తరుణంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఆయన పిఠాపురం నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్నప్పటి నుంచి కూడా ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన ఇక్కడ దృష్టి పెట్టి పూర్తిగా కూడా నియోజకవర్గాన్ని తాను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను ప్రకటించినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్లోని ఆయన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకుల్లోని ఒక కొత్త జోష్ అయితే ఉంది. పిఠాపురం నియోజకవర్గం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధిస్తుంది. ఖచ్చితంగా రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఈ నియోజకవర్గం తీర్చిదిద్దుతానని పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈరోజు నామినేషన్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సందర్భంలో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి తెలుసుకుందాం. ఈరోజు పవన్ కళ్యాణ్ నామినేషన్ ఉంది, ఏంటి ఎలా ఉంది, అందరూ తరలి వస్తున్న నేపథ్యంలో మీరు ఆరాధించే నాయకుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మీరేం చెప్తారు? నమస్తే అండి. మొత్తం రాష్ట్రం కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల నుంచి అందరూ కూడా ఈరోజు నామినేషన్ కోసం తరలి వచ్చారు. జనమంతా కూడా ముఖ్యంగా మెగా అభిమానులు అందరూ కూడా కొన్ని వందల కారుల మీద ర్యాలీగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ గారు వెంట మేము ఉన్నామంటూ వారి తోడుగా వారికి అండగా ఆ ర్యాలీలో పాల్గొనడానికి మేమంతా తరలి రావడం జరిగింది. పిఠాపురం ఇంకా ఇతర దేశాల నుంచి కూడా చాలామంది వచ్చారు. అందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుని నామినేషన్ వేసిన సందర్భంగా ప్రజలు మరొక్కసారి తెలుసుకుంటారు ఎంత ఘనమైన మెజార్టీతో నెగ్గబోతున్నారు. అత్యధిక మెజార్టీ, ఒక రికార్డు మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారని చెప్పి మేము అంతా ఆశిస్తూ ఉన్నాం. వన్ సైడ్గా ఉన్నారు ఇక్కడ ప్రజలంతా కూడా. ఈ సందర్భంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాక కోసం తమ అభిమాన నాయకుడు నామినేషన్ దాఖలు పరుస్తుంటే పూర్తి స్థాయిలో ప్రస్తుతం ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. 11 గంటల ప్రాంతానికి పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి వస్తారు. తమ నామినేషన్ని ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎస్ రామసుందర్ రెడ్డి చేతుల మీదుగా తమ నామినేషన్ అయితే పవన్ కళ్యాణ్ అయితే ఉన్నారు. అయితే భారీ ఏర్పాట్లు చేశారు. ఏదైతే గొల్లప్రోలు సెంటర్ నుంచి పాదగయ వరకు ఏదైతే తన గురువుగా చెప్పుకునేటటువంటి శ్రీపాద వల్లభుడి అనుగ్రహం పొందాలి తొలుత నామినేషన్కి ముందని ప్రత్యేక పూజలు కూడా పాదగయ క్షేత్రంలో చేసి అటు తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటారు. అలాగే ఇది ముగిసిన తర్వాత ఈరోజు సాయంత్రం ఉప్పాడ సెంటర్లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. ఇప్పటికే తొలిసారి ప్రచారంలో చేబ్రోలు వద్ద ఒక సభ నిర్వహించారు. రెండో సభ ప్రస్తుతం ఉప్పాడ సెంటర్లో నిర్వహిస్తారు. ఈరోజు ఆ సభ నుంచి కూడా తాను ఏం చేయబోతున్నాను పిఠాపురానికి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా భ్రష్టు పట్టించినటువంటి పాలన అంతటినీ కూడా అంతమొందించేందుకు ప్రజలు రాబోయే రోజుల్లో ఏం చేయాలి, ఓటు ద్వారా తమ నిర్ణయాన్ని ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా గద్దెదించాలి అన్న అంశాలపై పూర్తిగా కూడా సభా వేదిక ద్వారా ఒక దిశానిర్దేశం కూడా చేయనున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ వర్మ.